హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా జ్యూసీగా ఉండే లడ్డు అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నా రెసిపీస్ యొక్క ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోయేసరికల్లా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో శనగపిండి తీసుకొని విస్కర్తో ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. అదే బౌల్తో నీళ్ళు తీసుకొని దాన్ని పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఇట్లా పిండి అనేది ఏ విధంగా కలుపుకోవాలనేది చూపిస్తాను. మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ గరిటెతోని ఇట్లా పోసుకొని చక్కగా ఇట్లా తిప్పుకుంటూ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. చూపిస్తున్నాను చూడండి, అట్లా లైట్గా మగ్గితే సరిపోతుంది. వెంటనే తీసుకోవాలి, లేదంటే మనకి బూందీ అనేది గట్టిగా అయిపోతే మనకి లడ్డు చుట్టుకోవడం రాదు. అందుకనే ముందుగానే అట్లా తీసుకోవాలి. కొంచెం రాని వాటిని ఏం చేయాలి అని అంటే గరిటెకి రాని వాటిని ఇట్లా టీ స్పూన్తో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో తీసేటప్పుడు కొంచెం మాడినట్లుగా అనిపిస్తాయి హీట్ ఎక్కువ ఉండడం వల్ల. అలా మాడిన వాటిని అన్నింటినీ కూడా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, అన్నిటితో కలపకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో, ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని వీటిని ఏం చేయాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఏదైతే బౌల్తో మనం శనగపిండి తీసుకున్నామో అదే బౌల్తోని మనం షుగర్ తీసుకోవాలి. నేను షుగర్ అనేది హెల్త్గా తీసుకున్నాను, ఎందుకంటే స్వీట్ అనేది తక్కువ కావాలనేసి నేను తీసుకున్నాను. దాన్ని నిండుగా తీసుకోవచ్చు. తీసుకొని దాంతోనే ఆ బౌల్తోనే వాటర్ అనేది తీసుకొని ఇలా కరిగించుకొని తర్వాత దానిలోని కొంచెం మగ్గుతుంది అనుకున్నప్పుడు యాలకులు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా సిరప్ అనేది కొంచెం చేతికి అంటుతుంది అనుకున్నప్పుడు చాలు, ఇంకా ఆపేసేసి దానిలోని లడ్డూకి కావలసినటువంటి బూందీ అనేది ఏదైతే తీసుకున్నామో దాన్ని మొత్తం కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఉంచుకోవాలి కొంతసేపు. తర్వాత ఏవైతే బ్రౌన్ కలర్లోకి మారినాయి అన్నాం కదా, అవన్నీ కూడా ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. పొడి చేసుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్లో కలిపినటువంటి మిశ్రమంలోకి ఇది కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం కూడా ఇవన్నీ కూడా ఈ పిండి తర్వాత ఇక్కడ జ్యూసీగా ఉన్నటువంటి బూందీ అనేది మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. కొంచెంసేపు చల్లారిన తర్వాత తీసి చూస్తే చూడండి చక్కగా సిరప్ అంతా కూడా పీల్ చేసుకుంది కదా. ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టుకోవాలి. దీనిలోకి మనకి కావాలంటే ఇంకా ఇవి కిస్మిస్లు తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా జ్యూసీగా ఉండేటువంటి వాటిని మొత్తం కూడా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత నిదానంగా చుట్టుకోవాలి. వేడి మీద అయినా చుట్టుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత అయినా చుట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది కదా రెసిపీ అనేది. చూడండి ఎంతో బాగా వచ్చింది కదా. ఈ రెసిపీలోని చూడండి ఇప్పుడు లడ్డు అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా జ్యూసీగా ఉంది కదా, చాలా చక్కగా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలోకి ఎటువంటి ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయలేదు. ఎందుకు అంటే హెల్తీగా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ అనేది మనం వాడకూడదండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.